అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రజాదరణ క్షీణిస్తోంది. వైట్ హౌస్ లో బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన అప్రూవల్ రేటింగ్స్ గణనీయంగా తగ్గి కనిష్ట స్థాయికి చేరుకుంది. తాజాగా నిర్వహించిన రాయిటర్స్ ఇన్ఫోస్ పోల్లో కేవలం 42% మంది అమెరికన్లు మాత్రమే ట్రంప్ పరిపాలనా విధానాలను సమర్థిస్తున్నట్లుగా వెల్లడైంది. 3 వారాల క్రితం 43% ఉన్న ఈ రేటింగ్ జనవరి 20న ఆయన పదవి బాధ్యతలు స్వీకరించిన వెంటనే నమోదైన 47% కంటే తగ్గడం గమనార్హం. ట్రంప్ తన అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారనే భావన అమెరికన్లలోనూ రోజురోజుకు పెరుగుతోందని ఈ పోల్ ఫలితాలు సూచిస్తున్నాయి. ఆయన పదవి చేపట్టిన తొలి రోజులోనే ప్రభుత్వ మంత్రిత్వ శాఖలపైన కాకుండా విశ్వవిద్యాలయాల వంటి సంస్థలపై కూడా తన పట్టును పెంచుకునే లక్ష్యంతో అనేక కార్యనిర్వాహక ఉత్తర్వులపై సంతకం చేశారు. ఈ చర్యల వల్ల ఆయన తన పరిధిని దాటి ప్రవర్తిస్తున్నారని అధిక శాతం మంది భావిస్తున్నట్లుగా సర్వేలో తేలింది. అధ్యక్షుడి అధికారాలకు కళ్ళెం ఉండాలని మెజారిటీ అమెరికన్లు కోరుకుంటున్నారు. ఫెడరల్ కోర్టుల తీర్పులతో ఏకీభవించకపోయినా అధ్యక్షుడు వాటిని అనుసరించాలని, చట్టాన్ని గౌరవించాలని అత్యధిక శాతం 83% మంది ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేశారు. మొత్తంగా 4306 మందిపై ఈ సర్వే నిర్వర్తించారు. అంతేకాకుండా విశ్వవిద్యాలయాల పనితీరుతో ఏకీభవించినంత మాత్రాన వాటికి నిధులు నిలిపివేయాలనే అధ్యక్షుడి ఆలోచనను 57% మంది వ్యతిరేకించారు. వీరిలో 1/3 రిపబ్లికన్లు కూడా ఉండటం విశేషం. క్యాంపస్ లో యాంటీ సెమిటిజంను నిరోధించడంలో కళాశాలలు విఫలమవుతున్నాయని ట్రంప్ ఆరోపించినప్పటికీ కూడా నిధులు నిలిపివేయడానికి ఇది సరైన కారణం కాదని చాలా మంది అమెరికన్లు భావిస్తున్నట్లుగా పోల్ ద్వారా స్పష్టమైంది. కీలక సంస్థలపై అధ్యక్షుడికి నియంత్రణ ఉండకూడదని 66% మంది అభిప్రాయం వ్యక్తం చేశారు. వలసలు, ద్రవ్యోల్బణం, పన్నులు, చట్టపాలన వంటి పలు కీలక అంశాల్లో ట్రంప్ పనితీరుపై కూడా ప్రజలు అసంతృప్తితో ఉన్నట్లుగా సర్వే వెల్లడించింది. సాధారణంగా ట్రంప్కు బలమైన పట్టు ఉందని భావించే వలసల విధానంపై కూడా వ్యతిరేకత వ్యక్తమైంది. దీనిని 45% మంది ఆమోదించగా 46% మంది వ్యతిరేకించారు. మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా హయాంలోని చాలా కాలంలో తో పోలిస్తే ట్రంప్ అప్రూవల్ రేటింగ్స్ ఇప్పటికీ కొంత మెరుగ్గా ఉన్నప్పటికీ కూడా తాజా గణాంకాలు మాత్రం ఆయన ఇటీవలే చర్యల పట్ల ప్రజల్లో ఆందోళన పెరుగుతుందనడానికి నిదర్శనంగా నిలుస్తున్నాయి. అమెరికా ప్రభుత్వ తీరుపై రోజురోజుకు ఆగ్రహవేశాలు పెరిగిపోతున్నాయి. అక్కడ చదువుకుంటున్న విదేశీ విద్యార్థులను ఇంటికి పంపించేస్తామంటూ వేధించేందుకు ట్రంప్ ప్రభుత్వం ప్రయత్నం చేస్తోంది. బాధితుల్లో భారత్కు చెందిన వారే ఎక్కువగా ఉండటంతో ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. అమెరికా సర్కార్తో మాట్లాడి పరిస్థితిని చక్కబెట్టే ప్రయత్నంలో ఉంది. మరోవైపు ట్రంప్ నిర్ణయాలకు తమకు ఎలాంటి సంబంధం లేదని, చదువు, ఉపాధి కోసం ఎవరైనా రావచ్చంటూ అమెరికన్లు వీధి పోరాటాలు సాగిస్తున్నారు. డొనాల్డ్ ట్రంప్ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. అధికారంలోకి వచ్చి 3 నెలలు కూడా కాలేదు. దేశాన్ని అస్తవ్యస్తం చేస్తున్నారు. మరి ఈ క్రమంలో ప్రపంచ దేశాలకు కూడా ఇబ్బందులు తప్పటం లేదు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రజాదరణ క్షీణిస్తోంది. వైట్ హౌస్ లో బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన అప్రూవల్ రేటింగ్స్ గణనీయంగా తగ్గి కనిష్ట స్థాయికి చేరుకుంది. తాజాగా నిర్వహించిన రాయిటర్స్ ఇన్ఫోస్ పోల్లో కేవలం 42% మంది అమెరికన్లు మాత్రమే ట్రంప్ పరిపాలనా విధానాలను సమర్థిస్తున్నట్లుగా వెల్లడైంది. 3 వారాల క్రితం 43% ఉన్న ఈ రేటింగ్ జనవరి 20న ఆయన పదవి బాధ్యతలు స్వీకరించిన వెంటనే నమోదైన 47% కంటే తగ్గడం గమనార్హం. ట్రంప్ తన అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారనే భావన అమెరికన్లలోనూ రోజురోజుకు పెరుగుతోందని ఈ పోల్ ఫలితాలు సూచిస్తున్నాయి. ఆయన పదవి చేపట్టిన తొలి రోజులోనే ప్రభుత్వ మంత్రిత్వ శాఖలపైన కాకుండా విశ్వవిద్యాలయాల వంటి సంస్థలపై కూడా తన పట్టును పెంచుకునే లక్ష్యంతో అనేక కార్యనిర్వాహక ఉత్తర్వులపై సంతకం చేశారు. ఈ చర్యల వల్ల ఆయన తన పరిధిని దాటి ప్రవర్తిస్తున్నారని అధిక శాతం మంది భావిస్తున్నట్లుగా సర్వేలో తేలింది. అధ్యక్షుడి అధికారాలకు కళ్ళెం ఉండాలని మెజారిటీ అమెరికన్లు కోరుకుంటున్నారు. ఫెడరల్ కోర్టుల తీర్పులతో ఏకీభవించకపోయినా అధ్యక్షుడు వాటిని అనుసరించాలని, చట్టాన్ని గౌరవించాలని అత్యధిక శాతం 83% మంది ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేశారు.
మొత్తంగా 4306 మందిపై ఈ సర్వే నిర్వర్తించారు. అంతేకాకుండా విశ్వవిద్యాలయాల పనితీరుతో ఏకీభవించినంత మాత్రాన వాటికి నిధులు నిలిపివేయాలనే అధ్యక్షుడి ఆలోచనను 57% మంది వ్యతిరేకించారు. వీరిలో మూడింట ఒక వంతు రిపబ్లికన్లు కూడా ఉండటం విశేషం. క్యాంపస్ లో యాంటీ సెమిటిజంను నిరోధించడంలో కళాశాలలు విఫలమవుతున్నాయని ట్రంప్ ఆరోపించినప్పటికీ కూడా నిధులు నిలిపివేయడానికి ఇది సరైన కారణం కాదని చాలా మంది అమెరికన్లు భావిస్తున్నట్లుగా పోల్ ద్వారా స్పష్టమైంది. కీలక సంస్థలపై అధ్యక్షుడికి నియంత్రణ ఉండకూడదని 66% మంది అభిప్రాయం వ్యక్తం చేశారు. వలసలు, ద్రవ్యోల్బణం, పన్నులు, చట్టపాలన వంటి పలు కీలక అంశాల్లో ట్రంప్ పనితీరుపై కూడా ప్రజలు అసంతృప్తితో ఉన్నట్లుగా సర్వే వెల్లడించింది. సాధారణంగా ట్రంప్కు బలమైన పట్టు ఉందని భావించే వలసల విధానంపై కూడా వ్యతిరేకత వ్యక్తమైంది. దీనిని 45% మంది ఆమోదించగా 46% మంది వ్యతిరేకించారు. మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా హయాంలోని చాలా కాలంలో పోలిస్తే ట్రంప్ అప్రూవల్ రేటింగ్స్ ఇప్పటికీ కొంత మెరుగ్గా ఉన్నప్పటికీ కూడా తాజా గణాంకాలు మాత్రం ఆయన ఇటీవలే చర్యల పట్ల ప్రజల్లో ఆందోళన పెరుగుతుందనడానికి నిదర్శనంగా నిలుస్తున్నాయి. అమెరికా ప్రభుత్వ తీరుపై రోజురోజుకు ఆగ్రహవేశాలు పెరిగిపోతున్నాయి. అక్కడ చదువుకుంటున్న విదేశీ విద్యార్థులను ఇంటికి పంపించేస్తామంటూ వేధించేందుకు ట్రంప్ ప్రభుత్వం ప్రయత్నం చేస్తోంది. బాధితుల్లో భారత్కు చెందిన వారే ఎక్కువగా ఉండటంతో ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. అమెరికా సర్కార్తో మాట్లాడి పరిస్థితిని చక్కబెట్టే ప్రయత్నంలో ఉంది. మరోవైపు ట్రంప్ నిర్ణయాలకు తమకు ఎలాంటి సంబంధం లేదని, చదువు, ఉపాధి కోసం ఎవరైనా రావచ్చంటూ అమెరికన్లు వీధి పోరాటాలు సాగిస్తున్నారు. డొనాల్డ్ ట్రంప్ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. అధికారంలోకి వచ్చి 3 నెలలు కూడా కాలేదు. దేశాన్ని అస్తవ్యస్తం చేస్తున్నారు. మరి ఈ క్రమంలో ప్రపంచ దేశాలకు కూడా ఇబ్బందులు తప్పటం లేదు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రజాదరణ క్షీణిస్తోంది. వైట్ హౌస్ లో బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన అప్రూవల్ రేటింగ్స్ గణనీయంగా తగ్గి కనిష్ట స్థాయికి చేరుకుంది. తాజాగా నిర్వహించిన రాయిటర్స్ ఇన్ఫోస్ పోల్లో కేవలం 42% మంది అమెరికన్లు మాత్రమే ట్రంప్ పరిపాలనా విధానాలను సమర్థిస్తున్నట్లుగా వెల్లడైంది. 3 వారాల క్రితం 43% ఉన్న ఈ రేటింగ్ జనవరి 20న ఆయన పదవి బాధ్యతలు స్వీకరించిన వెంటనే నమోదైన 47% కంటే తగ్గడం గమనార్హం. ట్రంప్ తన అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారనే భావన అమెరికన్లలోనూ రోజురోజుకు పెరుగుతోందని ఈ పోల్ ఫలితాలు సూచిస్తున్నాయి. ఆయన పదవి చేపట్టిన తొలి రోజులోనే ప్రభుత్వ మంత్రిత్వ శాఖలపైన కాకుండా విశ్వవిద్యాలయాల వంటి సంస్థలపై కూడా తన పట్టును పెంచుకునే లక్ష్యంతో అనేక కార్యనిర్వాహక ఉత్తర్వులపై సంతకం చేశారు. ఈ చర్యల వల్ల ఆయన తన పరిధిని దాటి ప్రవర్తిస్తున్నారని అధిక శాతం మంది భావిస్తున్నట్లుగా సర్వేలో తేలింది. అధ్యక్షుడి అధికారాలకు కళ్ళెం ఉండాలని మెజారిటీ అమెరికన్లు కోరుకుంటున్నారు. ఫెడరల్ కోర్టుల తీర్పులతో ఏకీభవించకపోయినా అధ్యక్షుడు వాటిని అనుసరించాలని, చట్టాన్ని గౌరవించాలని అత్యధిక శాతం 83% మంది ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేశారు. మొత్తంగా 4306 మందిపై ఈ సర్వే నిర్వర్తించారు. అంతేకాకుండా విశ్వవిద్యాలయాల పనితీరుతో ఏకీభవించినంత మాత్రాన వాటికి నిధులు నిలిపివేయాలనే అధ్యక్షుడి ఆలోచనను 57% మంది వ్యతిరేకించారు. వీరిలో మూడింట ఒక వంతు రిపబ్లికన్లు కూడా ఉండటం విశేషం. క్యాంపస్ లో యాంటీ సెమిటిజంను నిరోధించడంలో కళాశాలలు విఫలమవుతున్నాయని ట్రంప్ ఆరోపించినప్పటికీ కూడా నిధులు నిలిపివేయడానికి ఇది సరైన కారణం కాదని చాలా మంది అమెరికన్లు భావిస్తున్నట్లుగా పోల్ ద్వారా స్పష్టమైంది. కీలక సంస్థలపై అధ్యక్షుడికి నియంత్రణ ఉండకూడదని 66% మంది అభిప్రాయం వ్యక్తం చేశారు. వలసలు, ద్రవ్యోల్బణం, పన్నులు, చట్టపాలన వంటి పలు కీలక అంశాల్లో ట్రంప్ పనితీరుపై కూడా ప్రజలు అసంతృప్తితో ఉన్నట్లుగా సర్వే వెల్లడించింది. సాధారణంగా ట్రంప్కు బలమైన పట్టు ఉందని భావించే వలసల విధానంపై కూడా వ్యతిరేకత వ్యక్తమైంది. దీనిని 45% మంది ఆమోదించగా 46% మంది వ్యతిరేకించారు. మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా హయాంలోని చాలా కాలంలో పోలిస్తే ట్రంప్ అప్రూవల్ రేటింగ్స్ ఇప్పటికీ కొంత మెరుగ్గా ఉన్నప్పటికీ కూడా తాజా గణాంకాలు మాత్రం ఆయన ఇటీవలే చర్యల పట్ల ప్రజల్లో ఆందోళన పెరుగుతుందనడానికి నిదర్శనంగా నిలుస్తున్నాయి. అమెరికా ప్రభుత్వ తీరుపై రోజురోజుకు ఆగ్రహవేశాలు పెరిగిపోతున్నాయి. అక్కడ చదువుకుంటున్న విదేశీ విద్యార్థులను ఇంటికి పంపించేస్తామంటూ వేధించేందుకు ట్రంప్ ప్రభుత్వం ప్రయత్నం చేస్తోంది. బాధితుల్లో భారత్కు చెందిన వారే ఎక్కువగా ఉండటంతో ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. అమెరికా సర్కార్తో మాట్లాడి పరిస్థితిని చక్కబెట్టే ప్రయత్నంలో ఉంది. మరోవైపు ట్రంప్ నిర్ణయాలకు తమకు ఎలాంటి సంబంధం లేదని, చదువు, ఉపాధి కోసం ఎవరైనా
రావచ్చంటూ అమెరికన్లు వీధి పోరాటాలు సాగిస్తున్నారు. డొనాల్డ్ ట్రంప్ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. అధికారంలోకి వచ్చి 3 నెలలు కూడా కాలేదు. దేశాన్ని అస్తవ్యస్తం చేస్తున్నారు. మరి ఈ క్రమంలో ప్రపంచ దేశాలకు కూడా ఇబ్బందులు తప్పటం లేదు.